ప్రైజ్ ది లార్డ్. దేవుని సాటిలేని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు అందరికీ స్వాగతము. మీరందరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారని, దినదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాల ద్వారా దేవునికి మరింత సమీపంగా వస్తూ ఉన్నారని మేము ప్రార్థనాపూర్వకంగా వీటిని మీకు అందిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో చాలా విషయాలు దేవుడు మనకు తలంపు రూపంలో లేదా ఆలోచన రూపంలో ఇస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచనలను మనము కార్యరూపము దాల్చని స్థితిలో ఉంటూ ఉంటాం. అందుకే చాలా విషయాలు తలంపు వద్దే ఆగిపోతాయి. వాటిని మనము ముందుకు తీసుకెళ్ళలేని స్థితిలో ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక తలంపును ఒక నలుగురు వ్యక్తులు తెగింపుగా మార్చుకొని ఆశీర్వాదం పొందిన స్థితిని మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాజుల రెండవ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతాం. వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొన నేల, తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును, కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పదము రండని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సిరియా రాజైన బెన్హదదు అనే ఒక రాజు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఇశ్రాయేలు రాజు చాలా నిరుత్సాహ స్థితిలో ఉన్నాడు. వారు ఎంత గట్టిగా ఆ ముట్టడి వేశారు అంటే, ఇక ఏ వస్తువు బయట నుండి లోపలికి వెళ్ళటం లేదు, అలాగే లోపల ఉన్నవారు బయటికి రాలేరు. చుట్టూ కూడా సైన్యం ఉంది. ఆ స్థితి ఎంతవరకు మారిపోయింది అంటే, ఇక లోపల నుండి ఉన్న సరుకులన్నీ అయిపోతున్నాయి. కరువు భయంకరంగా ఉంది. అయితే లోపల కరువుతో అన్న చనిపోవాలి, లేకపోతే బయటకు వచ్చి సైన్యం చేతిలో పడి చనిపోవాలి. అటువంటి సమయంలో ఒక నలుగురు కుష్ఠరోగులు వారికి ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు? ఒకవేళ మనము ఇక్కడ ఉంటే కరువుతో చనిపోతాం, లేదు సైన్యం దగ్గరికి వెళ్ళినా చనిపోతాం. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం కనబడినట్లయితే మన స్థితిని బట్టి బహుశా వారు కనికరము చూపుతారేమో అని చెప్పి వారికి ఒక తలంపు వచ్చింది. ఆ తలంపును వారు తెగింపుగా మార్చారు. ఎప్పుడైతే తలంపు తెగింపుగా మారుతుందో దేవుని కార్యం అక్కడే ప్రారంభమవుతుంది. వచ్చిన వారు ఎంతమంది? నలుగురు. వీళ్ళేమైనా యుద్ధశూరులా అంటే కుష్ఠరోగులు, చాలా బలహీనులు. అయితే వీళ్ళ నలుగురు కూడా ఆ సిరియన్ల సైన్యాన్ని సమీపిస్తున్న సమయంలో ఈ నలుగురు యొక్క శబ్దము గొప్ప సైన్యము గల శబ్దముగా వారికి వినబడింది. ఎవరికి? సిరియా సైన్యానికి. వెంటనే వారు వారి యొక్క సమూహాలన్నిటినీ ఖాళీ చేసి వారున్న ఆహార వస్తువులన్నిటినీ, వారు తెచ్చుకున్న వాటిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యుద్ధమేమీ జరగలేదు. అక్కడ జరిగిన కార్యం ఏంటి అంటే, ఒక తలంపు తెగింపుగా మారింది. ఆ తెగింపులోనే దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. అంతవరకు కరువుతో ఉన్న వారికి గొప్ప సమృద్ధి. వీళ్ళ నలుగురు కలిసి రాజుకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఈ దినమున మనము కూడా దేవుడు మనకిస్తున్న తలంపులను అక్కడే ఆపేస్తే, అక్కడే విడిచిపెట్టేస్తే, ధైర్యం లేక తెగింపు లేక ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో మన జీవితాల్లో అద్భుతాలను మనం చూడలేము. కాబట్టి ప్రియులారా, మీకు వస్తున్న తలంపులను దేవుని శక్తి ద్వారా తెగింపుగా మార్చుకొని ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఊహించని గొప్ప అద్భుతాలను దేవుడు మన జీవితంలో మన ద్వారా చేయగలడు. వాళ్ళు అంటున్నారు, మనము ఊరుకొన నేల, ఇది శుభవర్తమానము గల దినము, మనం వెళ్ళి ఏం చేయాలి అంటే అందరికీ తెలియచేయాలి. వీళ్ళెవరు? కనీసము ఆ పట్టణంలోనికి స్వాగతించబడని మనుష్యులు, కుష్ఠరోగులు, బలహీనులు. కానీ వీరి ద్వారా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. కాబట్టి మన తలంపులను తెగింపుగా మార్చుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, అవును నాయన, అనేక విషయాలలో మేము ధైర్యము చాలక కార్యాలు ప్రారంభించని స్థితిలో ఉండగా
మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నాయన వారి ధైర్యంతో తెగింపుతో ముందుకు సాగుతుండగా మీరు వారి ఎడల జరిగింపబో గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారితో మీరు మాట్లాడి వారిని ధైర్యపరిచి వారి పక్షంగా వారి ద్వారా గొప్ప అద్భుత క్రియలను మీరు జరిగిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని ధైర్యంతో నింపి మీ ద్వారా గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్.